ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు వినియోగదారులను బురిడి కొట్టిస్తున్నారు. భారతదేశంలో 2023లో దాదాపు 85 లక్షల పరికరాలపై 40 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయి. అంటే నిమిషానికి 761 సైబర్ దాడులు జరిగాయి. వీటిలో సూరత్లో 15%, బెంగళూరులో 14%లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వీటిలో 50% పైగా మీడియా నెట్వర్క్ డ్రైవ్లకు సంబంధించినవి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దాదాపు 25% దాడులు ఈమెయిల్లు, వెబ్సైట్లలోని హానికరమైన లింక్లపై క్లిక్ చేయడం వల్లనే జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ పరికరాల ద్వారా కూడా నెలకు సగటున 3 దాడులు జరిగాయని తేలింది. సదరు రిపోర్టు ప్రకారం నకిలీ యాప్లను మిలియన్ల మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. వాటి ద్వారా వారి మొబైల్స్ హ్యాక్ చేయబడ్డాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల మాట్లాడుతూ, దేశంలో అంతరిక్ష సంస్థ ప్రతిరోజు 100 కంటే ఎక్కువ సైబర్ దాడులను ఎదుర్కొంటోందని అన్నారు. తాజాగా అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ 16వ ఎడిషన్ కేరళలో జరిగింది. రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని కొచ్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ముగింపు సమావేశంలో సోమనాథ్ అన్నారు. సైబర్ నిందితులు అత్యాధునిక సాఫ్ట్వేర్ చిప్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇస్రో సిద్ధమైంది. మేము బలమైన సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ ని కలిగి ఉన్నాము. రాకెట్లోని హార్డ్వేర్ చిప్ల భద్రతపై ఇస్రో దృష్టి సారించిందని, ఇందుకోసం వివిధ పరీక్షల్లో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇక భారతదేశంలో గత 6 నెలల్లో ప్రతి వారం సైబర్ దాడుల వల్ల 3 రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఇందులో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన వినియోగాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం గత 6 నెలల్లో భారతదేశంలో వారానికి సగటున 2157 సైబర్ దాడులు జరిగాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై 1139 దాడులు జరిగాయి. రీటైల్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, రవాణా రంగాలు కూడా సైబర్ సెక్యూరిటీపై వేగంగా ముందుకు సాగాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. ప్రతి వినియోగదారుడు సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు సలహా ఇస్తున్నారు.